హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు. ఈ వీడియోలో నేను ఫాలో అయ్యేటువంటి కొన్ని ప్రీ మీల్ ప్రెప్ ఐడియాస్ అండ్ మైక్రోవేవ్ని నేను ఎలా యూజ్ చేస్తాను ఫర్ మేకింగ్ మై జాబ్ ఈజీ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మైక్రోవేవ్ నాకు చాలా బాగా నచ్చేటువంటి యూసేజ్ వచ్చి ఇది గ్రౌండ్ నట్ ఫ్రైయింగ్ అనమాట. నేను మైక్రోవేవ్ని ఒక 10 minutes అలా సెట్ చేసి వదిలేస్తానమాట. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ హ్యాక్ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీరు ఫ్రైయింగ్ ప్యాన్లో ఫ్రై చేయడానికి, మైక్రోవేవ్లో గ్రౌండ్ నట్ని ఇలా ఫ్రై చేయడానికి డెఫినెట్గా డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేస్తారనమాట. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అండ్ ఇంకా ఈ జార్స్ విషయానికి వస్తే ఐ పర్చేజ్ ఇట్ త్రూ జెప్టో అనమాట. జెప్టోలో తీసుకున్నాను నేను ఇవి, ఏదో ఆఫర్లో ఉంటే. సో ఈ సెరామిక్ జార్స్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇదివరకు కూడా నా దగ్గర ఉండేవి. అండ్ ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఈ బ్లూ వన్స్, ఒకటి ఫర్ సాల్ట్ అండ్ 2 ఫర్ షుగర్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తుంది విత్ ఎ గ్రీన్ స్పూన్. ఇది వచ్చి ప్లాంట్ బేస్డ్ షుగర్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ స్టివియా. నేను ఒక 1 yearగా యూజ్ చేస్తున్నాను అనమాట. డయాబెటిక్ వాళ్ళకి షుగర్ బదులు షుగర్ క్యాప్సూల్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో, ఫర్ మెయింటైనింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ మనము వైట్ షుగర్ని కట్ చేయడానికి సబ్స్టిట్యూట్గా నేనైతే స్టివియాని యూజ్ చేస్తున్నాను అనమాట. ఫ్రమ్ పాస్ట్ 1 year యూజ్ చేస్తున్నాను. నాకు స్టార్టింగ్లో అయితే ఇది నచ్చేది కాదండి. కాకపోతే నేను దీనికి అలవాటు పడిపోయాను అనమాట 1 year నుంచి. నౌ ఐ ఫీల్ గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ బ్లాక్ కాఫీ, షుగర్ లేకుండా అలా టేస్ట్లెస్గా లైఫ్ లీడ్ చేయడం కంటే నా కాఫీ మూమెంట్ని నేను ఈ స్టివియాతో ఎంజాయ్ చేస్తానన్నమాట. మీకు ఇది అలవాటు అయిపోయిందంటే ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో 1 more హెల్దీ ఇంక్లూజన్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అనమాట. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. నాకైతే అలవాటు అయిపోయింది అండ్ నచ్చుతుంది కూడా ఇప్పుడు. ఇట్ వోంట్ బి మేకింగ్ ఎనీ డిఫరెన్స్ అనమాట. ఇలాగ సాల్ట్, షుగర్ స్టోర్ చేసుకున్న తర్వాత నా ర్యాక్లో ఇలాగైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇవి చూడండి, ఇంకా విత్ లిడ్ ఇది కూడా లిడ్తో వచ్చాయన్నమాట. 2 క్యూట్ స్మాల్ పాట్స్ అనమాట. ఒకటైతే నేను ఘీకి అండ్ ఇంకొకటైతే ఏమంటారు అది కర్డ్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సర్వ్ చేయడానికి కూడా, టేబుల్ పైన పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. చాలా అందంగా ఉంది నాకైతే ఇది చూసి. సో టెంప్ట్ అయ్యి తీసుకున్నాను అనమాట. ఈలోగా గ్రౌండ్ నట్స్ అయితే మంచిగా వేగిపోయాయి అనమాట. అవెన్లో కూల్ అవ్వడానికి పక్కన పెట్టాను. బిగ్ బాస్కెట్ నుంచి నాకైతే ఆర్డర్ వచ్చేసింది. ఐ రిసీవ్డ్. ఐఎమ్ గెటింగ్ ఏ కాలింగ్ బెల్ అనమాట. తీసుకోవడానికి అయితే వెళ్ళాను. బిగ్ బాస్కెట్లో నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు ఆర్డర్ చేసుకుంటాను అనమాట. ఈ మీల్ ప్రెప్కి అవసరమైనటువంటివి అంటే ఈ మూమెంట్లో నేను ఏమే మీల్ ప్రెప్స్ అయితే ప్లాన్ చేసుకున్నానో దానికి తగినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ పొటాటోస్, సమ్ కైండ్ ఆఫ్ ఆనియన్స్, టొమాటోస్, ఇలాంటివన్నీ కూడా అకార్డింగ్ టు మై మీల్ ప్లానే నేను ఆర్డర్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే నేను పొటాటోస్ అయితే బాయిల్ చేసుకుందామని అనుకున్నాను. యాజ్ వెల్ గ్రౌండ్ నట్స్ కూడా కొంచెం వేయించి పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. ఇంకా దానికి రిలేటెడ్ పొటాటోస్ అయితే లేవు నాకు, అందుకే ఆర్డర్ చేసుకున్నాను. ఉన్న గ్రౌండ్ నట్స్ని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ పొటాటోస్తో పాటు ఇంకా నేను ఆమ్లా కూడా ఆర్డర్ చేశాను అనమాట బిగ్ బాస్కెట్ నుంచి. ఈ ఆమ్లాతో ఆమ్లా మురబ్బా ట్రై చేద్దామని అనుకున్నాను. లాస్ట్ టైం మురబ్బా చేశాను, బట్ విత్ షుగర్ సిరప్ అనమాట. ఇవి కొంచెం స్టీమ్ పట్టించేసి షుగర్ సిరప్లో బాగా ఫ్రై చేసి స్టోర్ చేసుకున్నాను. అదైతే స్టోర్ అయింది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఆమ్లా మురబ్బా ఇన్ ఎ హెల్దీ వర్షన్ అనమాట. హనీ యూజ్ చేసి చేద్దాం అనేటువంటి ప్లాన్ అయితే ఉంది. ఇంకా ఈ ఆమ్లాని నేను కొన్ని డీటాక్స్ జ్యూసెస్లో కూడా యూజ్ చేస్తాను. మీకు తెలిసిందే, నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను మీతో. ఏబీసీ జ్యూస్ కూడా చేస్తానన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యాపిల్ ఐ విల్ యూజ్ ఆమ్లా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ టు గెట్ మోర్ విటమిన్ సి అనమాట. అండ్ దీంతో ఇంకా పులిహోర కూడా చేయొచ్చు. అండ్ ఈసారి నేను చేసేటువంటి ఆమ్లా మురబ్బా హనీతో సక్సెస్ అయినట్లయితే, రెసిపీ బాగా స్టోర్ ఉన్నట్లయితే పాడవ్వకుండా డెఫినెట్గా మీతో ఆ సక్సెస్ రెసిపీని షేర్ చేసుకుంటానమాట. ఆమ్లా మురబ్బా ఇన్ ఎ హెల్దీ వర్షన్. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. మీన్ వైల్ నేనైతే ఈ పొటాటోస్ అన్నీ పౌచ్లో నుంచి తీసేసుకున్నాను. బిగ్ పొటాటోస్ అన్నీ అలానే పెట్టుకున్నాను. అండ్ మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఉండే పొటాటోస్ అన్నీ కూడా బాయిలింగ్ చేసేసి స్టోర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట.
ఇలాగా పొటాటోస్ అనేవి బాయిల్ చేసి పెట్టేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అనంటే మనం ఇన్స్టెంట్గా ఏది తోచినప్పుడు కొన్ని సింపుల్ రెసిపీస్ మనం ఈ పొటాటోతో ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఆలూ టిక్కీ నేనైతే చేస్తూ ఉంటాను. అండ్ కొన్ని మసాలా కర్రీస్లో కూడా ర్యాండమ్గా కొన్ని వెజ్జీస్ కలిపి కూడా ఒక కర్రీ లాగా చేసేసేయచ్చు. ఇంకా వన్ మోర్ యూజ్ విత్ దిస్ బాయిల్డ్ పొటాటో మేక్ ఇట్ రెడీ అంటే ఎప్పుడైనా కర్రీస్లో కొంచెం స్పైస్ ఎక్కువైంది, కొంచెం సాల్ట్ ఎక్కువైంది, అలాంటప్పుడు ఇలాంటి పొటాటోని కొంచెం చిన్న పీసెస్గా చేసి అలా వేసినట్లయితే కనుక ఆ ఎక్స్ట్రా స్పైస్ని సాల్ట్ని కూడా లాగేసుకుంటుంది అనమాట ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టిప్. అండ్ ఇంకా నేను ఆలూ పరోటాస్ యూజ్ చేయడానికి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకొని రెడీగా ఉంటే జస్ట్ విత్ కటింగ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఏమంటారు అది కొరియాండర్ బాగా కలిపేసుకొని బాయిల్డ్ పొటాటోస్కి మనం ఇన్స్టెంట్గా పరోటాస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఆలూ టిక్కీలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ సమోసాస్లో కూడా స్టఫ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఇలాంటి బాయిల్డ్ పొటాటోస్ ఉంటే. మీరు కూడా ట్రై చేయండి. మీరు బయట ప్రెషర్ కుక్కర్లో పొటాటోస్ బాయిల్ చేస్తే కొన్నిసార్లు ఏమంటారు ఓవర్గా కుక్ అయిపోవడం, ముషిగా అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. మ్యాష్ అయిపోతాయి అనమాట, పిండి అయిపోతాయి చూసారా. అలా కాకుండా అవెన్లో బాయిల్ చేస్తే మనకి అంత ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా స్టోర్ చేసుకోవడానికి డిజైర్డ్ కన్సిస్టెన్సీలో మనకు వస్తాయన్నమాట. ఎప్పుడు మనకి ముషిగా అయిపోదు. ఆ చేంజ్ని మీరు కూడా అబ్జర్వ్ చేస్తాడు. ఐ పర్సనలీ లవ్ టు బాయిల్ ద పొటాటోస్ యూజింగ్ మైక్రోవేవ్ అనమాట. చూడండి ఈ పల్లీస్ కూడా ఈవెన్గా ఎంత బాగా బాయిల్ అయ్యాయో. ఇలా నేనైతే ఒక డబ్బాలో చట్నీస్కి రెడీగా స్టోర్ చేసుకుంటాను. ఇంకొన్ని పల్లీస్ అయితే మేము పర్సనల్గా స్నాక్స్లోకి అండ్ సమ్ సలాడ్స్లోకి ఇంక్లూడ్ చేయడానికి కూడా నేను ఇవైతే స్టోర్ చేసుకుంటాను. చట్నీస్కి యూజ్ చేసేటువంటి పల్లీస్ని నేనైతే పీల్ తీసేయను, బయట పొట్టంతా తీసేసేయను, అలానే పెట్టేస్తాను. అండ్ ఈ సలాడ్స్లో యూజ్ చేసుకోవడానికి స్నాకీగా తినడానికి యూజ్ చేసేటువంటి పల్లీలకి మాత్రం ఇలాగ పొట్టు తీసేసి బయట ఉంచుకుంటాను అనమాట. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో, ఈవెన్గా ఫ్రై అయ్యాయండి. ఈ కలర్లో వచ్చినటువంటి పీనట్స్ని మీరు తిని చూడండి మైక్రోవేవ్లో ఒకసారి ఫ్రై చేసిన తర్వాత. రియలీ యూ జస్ట్ లవ్ ఇట్ రాదర్ ఎనీ అదర్ స్నాక్. నాకైతే ఈ స్నాక్ అంటేనే చాలా పర్సనలీ ఫేవరెట్ మారిపోయిందనమాట ఆఫ్టర్. హియర్ ఈజ్ వన్ మోర్ టిప్ ఫర్ యూ. ఇలాగా పల్లీలు వేయించిన తర్వాత స్కిన్ పీల్ చేసేస్తాం కదా, పొట్టు తీసేస్తాం కదా. అప్పుడు మనం ఆ పొట్టంతా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా అనేది నేను ఫాలో అవుతాను. నేను కూడా ఇది యూట్యూబ్ నుంచి చూసే నేర్చుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల పొట్టంతా ఇళ్ళంతా చెదిరిపోకుండా క్లీన్గా ఒక ప్లేట్లోనే ఉంటుందన్నమాట. నేనైతే ఈ ప్లేట్లోకి ఇలా తీసేసుకొని నెక్స్ట్ ఆ స్కిన్ అంతా కూడా డస్ట్బిన్లో పడేసేస్తుంటాను అనమాట. దీనివల్ల కిచెన్ అంతా కూడా బాగా క్లీన్గా నీట్గా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో యూ డూ ఫాలో ఇట్. ఇది అందరికీ తెలిసే ఉంటుందన్నమాట. నాకు ఇలా చేసేటప్పుడు మాత్రం భలే ఫన్నీగా అనిపిస్తుంది. ఐ విల్ ప్లే విత్ ద గ్రౌండ్ నట్స్ ఆల్సో. ఎంతమంది మీలో ఇలాగ చేస్తారు కామెంట్లో చెప్పండి. ఇలాగా ఫీల్ చేసినటువంటి గ్రౌండ్ నట్స్ని ఒక చిన్న గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటాను. వీటిని సలాడ్స్కి అలా యూజ్ చేసుకుంటానని చెప్పాను కదా. ఈ గ్లాస్ జార్ కూడా నేను రీసైకిల్ చేసి యూజ్ చేసుకుంటున్నదే. న్యూటెల్లా బాటిల్స్ వస్తాయి కదా అండ్ చాక్లెట్ స్ప్రెడ్ బాటిల్స్, అది నీట్గా వాష్ చేసి ఇలాగా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బాటిల్ లాగా యూజ్ చేస్తున్నాను. అండ్ కొన్ని పల్లీలు అయితే తీసి ఆదిల్కి స్నాక్గా అయితే ఇచ్చాను అనమాట. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అలవాటు చేయాలి కూడా, యాజ్ ఇట్ ఈజ్ ఎ హెల్దీ స్నాక్ అనమాట. సో పొటాటోస్ అయితే చల్లగా అయిపోయాయి, కొంచెము చల్లబడ్డాయి. సో నేనైతే ఇప్పుడు వీటిని పీల్ చేసేసి ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్విక్గా ఫటాఫట్గా ఏ రెసిపీలోకైనా మనం వాడేసుకోవచ్చు అనమాట. ఇలాగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కానీ ఇంకా వేరే ఏదైనా చనా లైక్ రాజ్మా ఇలాంటి పల్సెస్ అన్నిటిని కూడా ప్రిఫరబుల్లీ ఇలాంటి గ్లాస్ డబ్బాస్లోనే మీరు స్టోర్ చేసుకోండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. సో నేను ఇంకా నైట్కి అయితే చికెన్ తెప్పించాను కదా, చికెన్తో సింపుల్ ఫాస్ట్ కర్రీ అయితే నేను క్రీమీ కర్రీ అయితే చేసేసాను అనమాట. ఇది డీటెయిల్డ్ రెసిపీ మీకైతే కావాలనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి. సో దాట్
ఐల్ మేక్ ఎ డీటెయిల్ వీడియో అవుట్ ఆఫ్ దట్ అనమాట. నేను ఎప్పుడైనా అర్జెంట్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు లేజీ కోజీ ఫీలింగ్స్ ఉన్నప్పుడు కూడా ఈ చికెన్ కర్రీ రెసిపీని ఫాలో అవుతానమాట. ఫటాఫట్ అయిపోతుంది, నాట్ హ్యావింగ్ మచ్ డీటెయిల్డ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే మనము దీనికి కొంచెం క్యాష్యూ ఇలాంటి పేస్ట్ అనేది యాడ్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు డీటెయిల్ రెసిపీ కావాలంటే చెప్పండి, ఐ విల్ డూ ఏ వీడియో ఫర్ దట్ అనమాట. సో పొటాటోస్ని అయితే ఇలాగ పీల్ చేసుకున్నాను చూడండి నేను స్టోర్ చేసుకోవడానికి. సో ఐఎమ్ స్టోరింగ్ ఇట్ అనమాట. సో ఈ చికెన్ కర్రీలోకి ఎప్పుడైనా మిగులుతుంది కదా, నెక్స్ట్ డేస్కి అయితే నేను ఏం చేస్తుంటానంటే మిగిలిన కొంచెం చికెన్ కర్రీకి ఈ బాయిల్డ్ పొటాటోస్ కూడా యాడ్ చేసి ఒక్కొక్కసారి సర్దేస్తుంటాను అనమాట. ఇలా కూడా కర్రీస్ ఎప్పుడైనా షార్టేజ్ అయినప్పుడు కొన్ని మిగిలి ఉండే కర్రీస్కి ఇలాగా బాయిల్డ్ పొటాటోస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవడం వల్ల మనము ఫాస్ట్గా మనం మ్యాషప్ చేసేసేయచ్చు అనమాట. సో కవర్ అయిపోతుంది. సో ఇదన్నమాట నేను కుక్ చేసినటువంటి చికెన్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బాగుండింది, చాలా జ్యూసీగా ఉంటుందండి ఈ మెథడ్లో చేస్తే. యాజ్ వెల్ బికాస్ ఆఫ్ క్యాష్యూ పేస్ట్ ఇట్ విల్ బి వెరీ టేస్టీ అండ్ విత్ మినిమల్ స్పైసెస్తో మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాం. నేను ఇలాగ ప్రిపేర్ చేసినటువంటి చికెన్ కర్రీని చపాతీస్తో సర్వ్ చేశానమాట. సో ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్గా ఉందనే అనుకుంటాను. ఈ టిప్స్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇట్ మేక్స్ యువర్ కుకింగ్ లైఫ్ ఈజీ. ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా మీరు వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఫర్ యూ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.